మరణము గొప్పది కదా. మన జననము గురించి మనం పుట్టినరోజులు చాలామంది హ్యాపీగా చేసుకుంటాం, కానీ మన మరణ దినం గొప్పది. ఎందుకు చెప్పండి మరణ దినం గొప్పది అంటున్నారు? చచ్చిపోతే అందరికీ బాధనే కదా. విడిచిపెట్టి వెళ్తున్నటువంటి కుటుంబానికి బాధ, విడిచి వెళ్తున్నటువంటి వారికి కూడా బాధ. రేపు నేను చచ్చిపోతా అంటే నాకు బాధ ఉంటుందా? ఉండదా? రేపు నేను చచ్చిపోతున్నా అంటే నాకు బాధ ఉంటుంది. కానీ దేవుడు పరిశుద్ధ లేఖనంలో ఒకటి మరణ దినము గొప్పది అని అన్నాడు కదా. ఎందుకని అన్నాడు? సృష్టికర్తను చూడబోయేటటువంటి ఆ నేత్రాలు ఆ మరణంతోనే కలుగుతాయి కనుక ఆ మరణం గొప్పది. ఆ మరణం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనని సృష్టించినటువంటి సృష్టికర్తను చూడబోతున్నాము గనుక ఆ మరణము గొప్పది. ఆ మరణం కొరకు మనం నిరీక్షణ గలవారమై ఉండాలా. ఆ మరణము వచ్చేంత మటుకి ఇప్పుడు నేను ఒక మాట ఏమంటానంటే, మనం ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఒక్కటి సిద్ధపరచుకుంటాం. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టదు కదా. ఆ రాత్రి నిద్ర పట్టదు, బట్టలు చదువుకుంటాం, అక్కడ కావాల్సినటువంటి సరుకులు చదువుకుంటాం, డబ్బులను సమకూర్చుకుంటాం, బ్యాగులు సమకూర్చుకుంటాం, అనేక విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా మనకు అక్కడ కావాల్సినటువంటి నిత్యావసరాలు సరుకులు అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాం. కానీ మనము రేపు మరణిస్తామో రేపు బతుకుతామో లేదో కూడా తెలియక జీవిస్తున్నటువంటి మనము ఆ పరలోకం కొరకు మనం ఎందుకు సమకూర్చుకోమో, ఎందుకు ఆలోచించమో, ఎందుకు భయభక్తులు కలిగి ఉండయో మనకైతే తెలియదు. కానీ దేవుని పరిశుద్ధ లేఖనం ఏమంటుంది? ప్రతి క్షణం మనని హెచ్చరిస్తూ ఉంది, బిడ్డ మీరు నరులారా తిరిగి రండి అని పంపించిన. అంటే మీరు ఎక్కడికి రావాల్సిన వారు? పరలోకానికి రావాల్సిన వారని దేవుని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము. మనం తిరిగి యేసయ్య ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఆ యొక్క నిరీక్షణ కొరకు మనం ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. ఇప్పుడు మనం చాలాసార్లు మనం అందరం ప్రయాణాలు చేసినాం. ట్రైన్ వచ్చినాక మనం వెళ్తామా? మనం ట్రైన్ కన్నా ముందే వెళ్తామా? ముందే వెళ్తాం కదా. ముందే వెళ్ళి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందే వెళ్తాం. వెళ్ళినాక కూడా అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క అనౌన్స్మెంట్ వస్తుంది. ఏమని వస్తుంది? మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ పలానా నెంబర్ గల ట్రైను అరగంట ఆలస్యంగా నడుస్తున్నది, లేక ఒక గంట ఆలస్యంగా వస్తున్నది అంటాడు. అబ్బా, గంట ఆలస్యం అయినా కానీ చూస్తాం. అలాగే మన యేసయ్య రాకడ కూడా కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతుంది? ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక రేపు రక్షణ పొందుతారనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క రాకడను అలా ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనము గ్రహించాలి కదా. మనం ఆయన చేస్తున్నటువంటి ఆలస్యము అది మన రక్షణ కొరకే. అందుకని ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన ఆలస్యము మన రక్షణ కొరకు. ఇంకా మనలో ఏదైనా పొరపాటు ఉందేమో, ఇంకా మనలో ఆయనకు ఇష్టమైనది ఏమైనా ఉందేమో, ఇంకా మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని దేవుడు మన కొరకే ఆలస్యం